హాయ్ అండి అందరికీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా అమ్మాయి కుట్టిన డ్రెస్సులన్నీ ఈ ఫుల్ వీడియో చేసి పెడతానని చెప్పాను కదా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కొన్ని వీడియోలు అయితే షార్ట్లలో పెట్టాను కానీ కొన్ని పెట్టలేదు. కరెక్ట్గా వచ్చిన డ్రెస్సులు అయితే ఫుల్ వీడియో పెడదామని షార్ట్లలో చూపించలేదు. ఒక 2-3 డ్రెస్సులే చూపించాను కానీ చాలా బాగా కుట్టుకుంది, సీనియర్లు కుట్టుకున్నట్టు. అందుకంటే ముందు ఒక విషయం చెప్తాను. నాకు చదువు అంటే చాలా ఇష్టం కానీ అమ్మ వాళ్ళ పరిస్థితుల వల్ల అన్నయ్యని చదివించారు కానీ నాకు ఈ పని నేర్పించారు. అందుకే నేను నా పిల్లలు చదువుకోవాలని చాలా ఆశ ఉంది. అందుకే కష్టపడుతున్నాము మేమిద్దరం కూడా వాళ్ళ చదువుల కోసము. అయితే ఆదివారం ఎప్పుడన్నా సెలవు వచ్చినప్పుడు కుట్టుకుంటాం మమ్మీ అని అంటే సరే ఓకే అని చెప్పాను. అందుకంటే ముందు అయితే కొంచెం డబల్ కుట్లు హ్యాండ్స్ వేసుకోవటం కూడా రాదు, నేను చూపించలేదు కూడా. అసలు చినిగినవి ఏమన్నా ఉంటే డబుల్ కుట్లు ఏమన్నా ఉంటే వేసుకుంటుంది కానీ ఇలా కుట్టిద్దని నాకు కూడా తెలియదు. ఫస్ట్ చూపించాను కదా ఈ డ్రెస్ తోటే ఆమె జర్నీ స్టార్ట్. అసలు నాకు ఇలా కుట్టిద్దని కూడా తెలియదు. మీకు చూపించాను ఫస్ట్, నేను మీతో పాటు నేను కూడా చూడటమే. పై వరకు మా అమ్మాయి కుట్టింది, కింద వేరే నేర్చుకునే అమ్మాయి కుట్టిందని చెప్పాను కదా. ఫస్ట్ ఇది, తర్వాత ఈ వీడియో చూపించాను కదా, ఈ రెండు. అయితే ఈ చిన్న చిన్న డ్రెస్సులు కుట్టుకుంటుంది, డిజైన్స్ బాగున్నాయి కానీ నేను కూడా సరే శారీతో కుట్టమని చెప్పాను. అడిగితే అప్పుడప్పుడే కుట్టుకుంటా అంటుంది కదా, లేకపోతే మన చదువు మీద ఇంట్రెస్ట్ పోద్దని అసలు నేను ఒక మిషన్ కటింగ్ ఏది కూడా చూపించలేదు. ఆమె సొంతంగా ఆమె డ్రెస్ అది పెట్టుకొని నేను కట్ చేస్తుంటే చూసింది కదా, అలా చూసుకొని కట్ చేసుకుంది. టేప్ కూడా అస్సలు వాడదు. మీకు ఈ వీడియోలో కానీ నెక్స్ట్ షార్ట్లో కానీ చూపిస్తాను. నార్మల్గా కట్ చేసుకొని కుట్టిద్ది. తర్వాత ఈ డ్రెస్ కుట్టింది. అయితే పెద్ద డ్రెస్ కుట్టుకుంటా వేసుకోవడానికి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అని అంటే సరే అని ఓకే అని చెప్పాను. అయితే 2-3 డ్రెస్సులు కుట్టాక కుట్లు సరిగ్గా కలవట్లేదు, ఖర్చులు మంచిగా లేదు, వద్దు అది ఇదని అంటే కొత్త చీర అడిగింది. సరే ఒక దాని మీద ట్రై చేస్తా, కరెక్ట్గా ఉంటే కుడతా లేకపోతే ఆఫ్ చేస్తా అని కొత్త చీర ఇచ్చాను. దాని మీద అయితే పర్ఫెక్ట్గా కుట్టింది. ఎంత బాగున్నాయి డ్రెస్సులు అయితే. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. నాకైతే ఒక 3-4 డ్రెస్సుల దాకా చాలా బాగా అనిపించాయి. నేను ఈ వీడియోలో కూడా తర్వాత చెప్తాను. వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఈ డ్రెస్ తోటి స్టార్ట్ చేస్తాను. చెప్పాను కదా కొత్త చీర ఇస్తే పర్ఫెక్ట్గా కుట్టుకుందని. ఇది చాలా బాగా వచ్చింది కానీ బుట్ట ఉంది కదా, అదొక్కటి కట్ చేసుకోవటం రాలేదు. హ్యాండ్స్ వరకు కట్ చేసి ఇచ్చాను. ఒకవైపు ఒక 2 కుచ్చులు పెట్టి చూపించాను అంతే. మొత్తం తనే కుట్టుకుంది. కాకపోతే హ్యాండ్స్ చివరన ఉంది కదా, అది కూడా ఐడియా ఇచ్చాను. ఫస్ట్ స్టార్టింగ్ ఈ డ్రెస్ నుంచి చెప్పాను కదా ముందే. ఫస్ట్ ఇది కుట్టే వరకు నాకు తెలియదు ఆమె కుట్టుకుంటుందని. ఎప్పుడు కుట్టలేదు కూడా అసలు. ఆ చిన్న చిన్న డ్రెస్సులు లాంటివి కూడా చూడండి ఎంత బాగా కుట్టిందో. తర్వాత కుట్టిన డ్రెస్సు అవి బతుకమ్మ చీరలు, కానీ ఈ చీర కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంత బాగుందో ఇది కూడా. ఇప్పుడు ముందు తను ఎన్ని డ్రెస్సులు కుట్టిందో కూడా చూపిస్తాను. ఇవి చూపించాక డ్రెస్సులన్నీ ఎలా వచ్చాయో నీట్గా అవి కూడా చూపిస్తాను. తర్వాత ఈ క్లాత్ ఉంటే టాప్ కట్ చేసుకొని కుట్టుకుంది. ఇది కుట్టినప్పుడు కట్ చేసినప్పుడు అయితే నేను అస్సలే పక్కన లేను. ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే అమ్మ పక్కన కూర్చుంది, ఆమె కుట్టుకుంది. నైట్ 8-9 దాకా చూపించాక చూశాను. ఇవి చెప్పాను కదా బతుకమ్మ చీరలు. ఇది వేరే మోడల్ కుడదామని చూస్తే ఈ మోడల్ వచ్చింది, పెప్లం టాప్ టైపు. ఇది కూడా చాలా బాగుంది డ్రెస్సు. కాకపోతే కొంచెం కుచ్చులు ఇవి కరెక్ట్గా రాలేదు. ఫ్రంట్ నేను చూపించాను, కుచ్చులు పెట్టుకుంది కానీ ఎలా పెట్టుకోవాలేందో అర్థం కాకపోతే అది నేను చూపించాను. ఈ డ్రెస్ చూడండి ఎంత బాగా వచ్చింది కదా అసలు ఫినిషింగు. ఈ శారీ తెచ్చి కూడా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. కొంచెం ఇబ్బంది ఉందని ఇక శారీ బిజినెస్ ఆఫ్ చేశాను. మిషన్ దగ్గరకు బట్టలు బాగా వస్తాయి కదా, అవి ఇవి ఒక్కదాన్ని చూసుకోలేకపోతున్నానని. తర్వాత చూడాలి మళ్ళీ. నీట్గా ఉంది కదా. కటింగ్ అయితే టేప్ తోటి అస్సలు కట్ చేయలేదు ఈ డ్రెస్సు ఇది. తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కుట్టుకుంది. ఇదైతే కట్టుకున్న చీరే. కుడతా అంటే సరే అని ఇచ్చాను.
ఇవి నేనే కుడదామని పక్కన పెట్టాను ఒక 10 చీరల దాకా. కానీ ఇది చాలా బాగా నచ్చింది చీర నాకైతే. నేను కూడా అన్ని కుడతా కానీ ఓపిక ఉండదు. ఈ బట్టలే ఎక్కువగా వస్తాయి కదా, ఇవి కుట్టుకుంటూనే ఉంటాను. ఏదైనా కొత్త మోడల్లో కుట్టి వీడియో తీసుకుందామన్నా కలవట్లేదు అసలు. ఇది చాలా బాగా కుట్టింది అసలు. వడ్డానం చూడండి, బోర్డర్ తీసి కట్ వర్క్ పెట్టి కుట్టింది. అంత కుట్టాక పైన చున్నీ కనపడుతుంది కదా, ఆ చున్నీ జాయిన్ చేసింది డిజైన్కి. అసలు ఈ డ్రెస్ చూసిన వాళ్ళు అయితే మిషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా బాగుంది అసలు, ఆ పిల్ల కుట్టిందంటే నమ్మరు అని అంటున్నారు. చాలా బాగుంది కదా. తర్వాత ఇప్పుడు చూపించే డ్రెస్ కుట్టుకుంది. ఇది కూడా కొత్త చీరే అయితే. ఇది కూడా బ్లాక్ కదా, బాగుంటుంది కాలేజీకి వేసిపోవటానికని కుడదామని పక్కన పెట్టే. నాకు తీరక అంతే ఉంచా. అయితే నేను కుట్టుకొని చూస్తా మమ్మీ అని అన్నది. సరే ఓకే అని చెప్పాను. కానీ ఇందులో కూడా కొంచెం నేను ఐడియా ఇచ్చాను. ఈ అన్నీ ఫుల్ ఫ్రాక్లు అవుతున్నాయి కదా, ఇంక అట్లా వద్దులే అన్నీ ఒక తిరిగే ఉంటాయని ఇది ఇట్లా కుట్టుకో అని చెప్తే సరే అని చెప్పి కుట్టుకుంది. ఈ బుట్ట అయితే నేను చూపించలేదు, అంతకుముందు డ్రెస్లో చూశారు కదా, సేమ్ దానిలాగే కుట్టుకుంది. ఇది కూడా నాకు నచ్చిన డ్రెస్సు, చాలా బాగుంది. తర్వాత ఇది లాస్ట్ ఇక్కడతోటి ఆఫ్ చేసింది. చాలా ఇప్పటికే చాలా డ్రెస్సులు కుట్టుకుందా అని. ఇది పోట్లీ బటన్స్ పెట్టి కుట్టింది, పత్తితోటి తయారు చేసింది వీటిని కూడా. చాలా బాగుంది కదా. ఈ చీర కూడా కొత్తదే. ఇది కూడా చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్. ఎంత బాగుందో డ్రెస్. ఏమైతే మూడేస్తుంది కదా బొందులు. మా చిన్నోడేమో పాటలు పాడుకుంటుండు పక్కన. ఇది బ్యాక్ నెక్ ఐడియా మాత్రం నేనే ఇచ్చా. మొన్న వేరే వాళ్ళకి పెడితే చాలా బాగుంది, అందుకే అది బాగుంటుందని అది చూపించాను. చాలా బాగా పెట్టుకుంది కదా, నీట్గా వచ్చింది. హ్యాండ్స్ కూడా ఇది ఒక్కటి నేనే కట్ చేసి ఇచ్చాను. పఫ్ హ్యాండ్స్ కట్ చేసుకోవటం రాదు మమ్మీ అంటే హ్యాండ్స్ వర్క్ కట్ చేసి ఇలా కుట్టాలని చెప్పాను. ఆమె కుట్టుకుంది. ఇంకా ఆ మిషన్ మీద కుట్టుకుంటుంది. అది చాలా టైట్గా తిరిగిద్ది మిషన్ అయితే. 2 డ్రెస్సులు కుట్టింది ఒక్కరోజే. నేను పని చేసుకున్నప్పుడు ఈ మిషన్ మీద కుడుతుంది, తర్వాత ఆ మిషన్ మీద. ఎలా ఉంది డ్రెస్సు, చాలా బాగుంది కదా. తర్వాత ఇవి అంతకుముందు చూపించినవే. ఇది కాకపోతే ఫినిషింగ్ అంత నీట్గా రాలేదు. ఒక డ్రెస్ అనుకుంటే ఒక డ్రెస్ అయిపోయింది. ఇది అంత బాగుంది కానీ చివర్లు కొంచెం అక్కడక్కడ మలిచి కుట్టలేదు సరిగా. అది బూటీ టైప్ వచ్చింది కదా, అక్కడ దారాలు అన్నీ వేస్తున్నాయి. ఇది ఒక డ్రెస్సు. తర్వాత ఈ టాపు ఇది కుట్టుకున్నప్పుడైతే నేను అస్సలు పక్కన లేని ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను. తర్వాత వేసుకొని చూపించాక చూశాను, అంత బాగుంది కానీ కొంచెం మెడ దగ్గర పైపింగ్ అది వేసుకుంది కదా గోటు, అది అంత నీట్గా రాలేదు. కానీ డ్రెస్ మాత్రం చాలా బాగా కుట్టుకుంది. ఆమె కట్ చేసుకుంది, ఆమె కుట్టుకుంది. ఈ డ్రెస్ బాగా నచ్చింది నాకైతే. చూశారు కదా ఇప్పటి వరకు డ్రెస్ డిజైన్స్ అన్ని. ఈ డ్రెస్సులలో ఏ డ్రెస్ మీకు నచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు కూడా ఇప్పుడు పెట్టట్లేదు కదా, కొంచెం పిల్లల ఇంటి దగ్గర ఉండి అడవుడిగా బట్టలు ఉండి అవి వీడియోలు షూట్ చేయలేకపోతున్నాను. తర్వాత వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మన వీడియోలు కంటిన్యూగా ఫాలో అవ్వండి.